జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని టీడీపీ ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు పేర్కొన్నారు. స్థానిక 47వ వార్డు జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు ఆధ్వర్యంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన పంతం నానాజీకి మంగళహారతులతో ఘన స్వాగతం పలుకుతూ డాక్టర్ బి అంబేద్కర్ విగ్రహానికి ఘన నివాళులర్పిస్తూ ప్రజలతో ఆత్మీయంగా పలకరిస్తూ ప్రచార రథంపై అభిమానం చాటుకున్నారు. అలాగే స్థానిక 48వ వార్డు కోనాల కృష్ణ వాసు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం పాండురంగ స్వామి గుడికి వెళ్లి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, నాయకులు నురుకుర్తి వెంకటేశ్వరరావు, పెంకే శ్రీనివాస్ బాబా, 47, 48వ వార్డుల జనసేన టీడీపీ బీజేపీ నాయకులు, అభిమానులు, గ్రామ నాయకులు, వీర మహిళలు భారీ ఎత్తులో పాల్గొన్నారు. మీకు చేతనైతే బహిరంగంగా గర్జించండి. మీరు భయపడితే మీ ఓటుతోనైనా వ్యక్తపరచండి ఆ భయాన్ని అని చెప్పి మనకు చెప్పాడు. కనుక మనకి వ్యక్తపరిచే సమయం వచ్చింది. ఈ సంక్షేమ ఫలాల జోలికి వెళ్ళకూడదు, ఈ మాల మాదికి రెల్లి జోలికి వెళ్ళకూడదు, వీళ్ళ జోలికి వెళ్ళకూడదు. వీళ్ళ జోలికి వెళ్తే ఇలాగే ముఖ్యమంత్రి నుంచి పక్కన కూర్చోబెడతారని చెప్పి తెలియజేయడం కోసం ఈరోజు కాకినాడ జిల్లా కాకినాడ నియోజకవర్గం ఎస్ అచ్యుతాపురం నుంచి భారీ ర్యాలీతో సంఘీభావం తెలుపుతా ఉన్నాం. మాలా మాదిగిరి రెల్లి సోదరులు పంతం నానాజీ గారిని, ఉదయ శ్రీనివాస్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇక్కడ పోటీ చేయడం వల్ల 7 నియోజకవర్గాలు అఖండ మెజార్టీతో గెలిపించి అప్పచెప్పామని చెప్పి తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం, జై ఎన్డీఏ. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల్ని తూట్లు పొడిచి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విదేశ విద్య పేరు జగన్మోహన్ రెడ్డి విదేశ విద్యను పెట్టుకున్న దిగజారిపోయాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ దళితుల్ని చంపి డోర్ డెలివరీ ఇచ్చింది ప్రభుత్వం. అంటే దళితులు, బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అంటే చిన్న చూపు చూసి కాలు కింద చెప్పు కింద వాడుకుంటా ఉన్నారు. అదే దళితులు ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ మరి ఇక్కడ నానాజీ గారిని, ఉదయ శ్రీనివాస్ గారిని కూడా ఎక్కువ మెజార్టీ గెలిపించి దళితులందరూ కూడా కూటమైపోయి ఉన్నారు. గెలుపు కూటమిని తమ తెలియజేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ క్లీన్ స్వీప్ అవుతుంది. ఇక్కడ మా పార్టీ అధ్యక్షులు, ఇక్కడ వార్డు ఇన్ఛార్జు, అదేవిధంగా జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు గారు ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ బాబురావు ఉన్నారు. అదేవిధంగా జనసేన కృష్ణ గారు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏకదాటిగా అందరూ కలిసిమెలిసి మరి 47వ వార్డుని ఎప్పుడూ లేనంత విధంగా, అంటే 47వ వార్డు కొంచెం వైసీపీకి ఫేవర్గా ఉండేది, కానీ ఈ సగంలో మాత్రం 47వ వార్డు క్లీన్ స్వీప్ అవుతుందని మొత్తం ఏకదాటిగా ఏకపక్షాన పంతం నానాజీ గారికే గాజు గ్లాస్ గుర్తుకి ఖచ్చితంగా అందరూ ఓట్లు వేస్తున్నారు. అదే విషయం, ఇది అందరికీ తెలిసిన విషయం అయిపోయింది. ఈరోజు రోజులు దగ్గర పడుతున్న రోజు కొద్దిని అందరూ కూడా ఒకే దాటికి వచ్చేసారు. బయటికి అందరూ వచ్చేస్తున్నారు. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు, ప్రెస్ వాళ్ళు కూడా అందరూ బయటకు వచ్చేసి మాతో కలిసిపోతున్నారు. ఎందుకంటే మేము కూడా మీతో అని చెప్పి, బాబు గారితో మేము సైతం అని చెప్పి ప్రతి ఒక్కరూ ఈరోజు బయటకు వచ్చి మరి డైరెక్ట్గా ఓటేస్తున్నారు. 5,92,000 మరి ఈరోజు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయంటే అందులోనే మా విజయం ఏంటన్నది ఖరారు అయిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. పంతం నానాజీ గారు గెలవడం ఖాయం. నారా చంద్రబాబు నాయుడు గారు అని నేను అని చెప్పి జూన్ 9వ తారీఖుని ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అని చెప్పి మీ అందరికీ సేమ్ చేస్తానంటున్నాడు. కాబట్టి మీరందరూ విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. అలాగే ఇంకొకటి, ఇది హెచ్చరిక అయితే కాదు, సున్నితంగానే చెప్తా ఉన్నాను. వైసీపీ శ్రేణులకు కానీ, తెలుగుదేశం జనసేన శ్రేణులకు కానీ ఎవరైనా సరే ఈ 3 రోజులు మీరు అందరూ ప్రశాంతంగా ఎన్నికలు జరుపుకోండి. ఎవరు కూడా ఎటువంటి కవింపులకి రెచ్చగొట్టద్దు. దీన్ని మీరు హెచ్చరిక అనుకుంటే తప్పు. హెచ్చరిక కాదు. మాకున్నటువంటి మానవ వనరులు, మా దగ్గర ఉన్నంత యూత్ బలగం ఎవరి దగ్గర లేదు. లేనిపోని ఇబ్బందికి గురి చేసి మీరు ఇబ్బంది గురవద్దు. మమ్మల్ని నేరస్తుల కింద చేయొద్దు. అటువంటి పరిస్థితులు చేయొద్దు. మా కుర్రోళ్ళందరూ మంచివాళ్ళు. గత 5 సంవత్సరంగా మా పిల్లల మీద ఎక్కడన్నా ఏదైనా విధ్వంసం చేసినది కానీ, సంఘటన కానీ, ఒక నేరాలు చేసి మీరు అక్రమంగా పెట్టిన కేసులు తప్ప ఎటువంటివి లేవు. వాళ్ళు చాలా దేని వాళ్ళు వాళ్ళందరినీ పనిపెట్టి బైండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు పోలీసు వారు. నేను పోలీసు వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.
బయలు ఓవర్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది వీళ్ళందరూ? వీళ్ళ పాత నేరస్తుల నేర చరిత్ర ఉందా? వీళ్ళకి ఎవరికి లేదు. ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి వాళ్ళని మళ్ళీ మీరు అక్రమంగా పెట్టిన కేసులు ఒకటి ఉన్నాయి తప్ప నేరస్తులు కాదు. కాబట్టి ఆ బయలు ఓవర్లు చేయొద్దని చెప్పి దయచేసి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అట్లాగే ప్రతిపక్షాలకు మరొక్కసారి చెప్తా ఉన్నాను, ఈ 4 రోజులు ఉంది, మీరు ప్రజలు మీరు అభ్యర్థించుకోండి, మేము ప్రజలు మేము అభ్యర్థించుకుంటాం ఓటు. కానీ అకారణంగా ఘర్షణలకు దారి తీసుకుని పరిస్థితి కలగజేయొద్దు. మరీ చెప్తా ఉన్నాను, ఎవరి కాళ్ళు ఎవరి ఎలక్షనాలు చేసుకుందాం. నువ్వు అభ్యర్థించుకో, ఓటర్ని నేను అభ్యర్థించుకుంటాను, నీ ఓటర్ని నువ్వు తెచ్చుకో, నా ఓటర్ని నేను తెచ్చుకుంటాను. అంతే తప్ప మా పిల్లల జోలికి మటు ఎవరు రావడానికి వీల్లేదని చెప్పి ఇప్పుడే తెలియజేస్తాను.